లివర్. హ్యాపీ లివర్. హ్యాపీ లివర్ ఎలా ఉండాలి నేర్చుకుందాము. లివర్ టాపిక్ ఈ రోజు. రిజల్ట్స్ కూడా బాగున్నాయి కదా. లక్ష్మి మేడం గాని, ఇందాక ఆదిలక్ష్మి సురేష్ రెడ్డి గారు గాని, అందరి రిజల్ట్ చాలా బాగున్నాయి. ఏంటంటే వాళ్ళ పర్సనల్ రిజల్ట్ అండి. ఇది డిస్క్లైమర్ ఇక్కడ. ఎవరన్నా న్యూ పీపుల్ ఉన్నా కూడా దిస్ ఈస్ దేర్ పర్సనల్ రిజల్ట్. ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. మేమెవరు అంటే వెల్నెస్ కోచెస్, క్వాలిఫైడ్ సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ అన్నమాట. మేము కూడా మీలాగే రిజల్ట్ తీసుకున్నాము. ఆ రిజల్ట్ తీసుకున్న ప్రాసెస్ లో బెస్ట్ రిజల్ట్ తీసుకుంటూ మంచిగా మేము 10 మందికి హెల్ప్ చేసే మోటోతో ఉంటున్నాం కాబట్టి వీఆర్ వెల్నెస్ కోచెస్ అంటారు. నేను కూడా 12 కేజెస్ వరకు ఫ్యాట్ లాస్ అయ్యానండి. థైరాయిడ్ ఇష్యూతో సఫర్ అయ్యేదాన్ని. థైరాయిడ్ అంటే సెకండ్ బేబీ డెలివరీ టైంలో థైరాయిడ్ ఇష్యూ వచ్చింది నాకు. హైపోథైరాయిడిజం, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది. ఆ రెండు కూడా రెడ్యూస్ అయ్యాయి నాకు. స్కిన్ ప్రాబ్లం ఉండేది నాకు. పీరియడ్ ఇష్యూ ఉండేది కాదు కానీ పిగ్మెంటేషన్, హై పిగ్మెంటేషన్ ఉండేది స్కిన్ అంతా కూడా. చాలా స్కిన్ రిజల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ తీసుకున్నానండి. అప్పటికి ఇప్పటికి చాలా ఎన్హాన్స్ అయింది నా స్కిన్ హెల్త్ అనేది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉన్నాను. వెయిట్ లాస్ అయిపోయింది నాది. వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్నాను. అలాగే నా ఫ్యామిలీని మార్చుకున్నానండి. బేసికల్ గా నేను ఆర్గానిక్ లెక్చరర్ గా చేశాను బిఫోర్ దీని కమ్యూనిటీకి రాకముందు. సో నా ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని చాలా మందికి హెల్ప్ చేశాను. మంచి రిజల్ట్ ఇచ్చాను. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది స్మాల్ రివ్యూ ఆఫ్ మైండ్. ఓకే, ఇక్కడ చూడండి అసలు ఆ లివర్ అంటే ఏంటి. ఇప్పుడు టాపిక్ లివర్ అంటే ఏంటి, లివర్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లం ఉంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, లివర్ ని ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలనేది ఈ రోజు టాపిక్. మన బాడీలో అన్నిటికన్నా బిగ్గర్ ఆర్గాన్ ఏది అంటే లివర్. ఈవెన్ కంపేర్డ్ విత్ బ్రెయిన్. మన బుర్రతో కంపేర్ చేస్తే, బ్రెయిన్ తో కంపేర్ చేసుకున్నా కూడా మన లివర్ అనేది చాలా పెద్దది అంటున్నారు. లార్జెస్ట్ సాలిడ్ ఆర్గాన్ అది కూడా. గ్లాండ్ కూడా మనము మొన్న ఒక రోజు టాపిక్ చెప్పుకున్నాం కదా, ఆ రోజు విన్న వాళ్ళు వినుండొచ్చు. గ్రంథులను ఉంటాయి ప్రతి బాడీలో, ప్రతి ఆర్గాన్. మన బ్రెయిన్ లో కొన్ని గ్రంథులు ఉంటాయి, స్టమక్ లో థైరాయిడ్ గ్లాండ్. గ్రంథులు అంటే గ్లాండ్స్. ఓకే, ఈ గ్లాండ్ లో లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ అన్నమాట. మన బాడీలో ఉండే ప్రతి గ్రంథితో కంపేర్ చేస్తే లివర్ అనేది కాలేయం. లివర్ అనేది చాలా పెద్ద గ్రంథి. ఎందుకు అంటే దాని నుంచి రిలీజ్ అయ్యేదే మనకి ఇన్సులిన్, గ్లూకోగాన్ అనేది బాగా రిలీజ్ అయితే మనకి మెటబాలిజం అనేది స్పీడప్ అవుతుంది. అవయవాల పనితీరు అనేది స్పీడప్ అవుతుంది. లివర్ ఫంక్షన్ గనక కొద్దిగా మందకొడిగా సాగింది అంటే మెటబాలిజం వీక్ అవుతుంది. అంటే లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందులోంచి ప్రొడక్షన్ జరిగేదే రెండు. ఆ గ్రంథి నుంచి, లివర్ అనే గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే ఎండోక్రైన్ సిస్టమ్ లో రిలీజ్ అయ్యే లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇన్సులిన్, గ్లూకోగాన్. ఓకేనా. ఇన్సులిన్ అంటే మీకు అందరికి తెలుసు కదా డయాబెటీస్ గురించి అని. గ్లూకోగాన్ అంటే ఎనర్జీ సేవర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఏంటి అంటే ఈ లివర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉంటుంది, అంటే జీర్ణ వ్యవస్థలో ఉంటుంది. ఓకేనా. జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన నోటి దగ్గర నుంచి మోషన్కి వెళ్ళే రెక్టమ్ పార్ట్ వరకు కూడా స్టార్ట్ అవుతుంది. నోటి దగ్గర నుంచి లాస్ట్ పార్ట్ వరకు ఇదంతా కూడా డైజెస్టివ్ ట్రాక్, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో మేజర్ పార్ట్ ఎవరు అంటే లివర్. ఓకేనా. నోరు, నాలుక, పళ్ళు, అలాగే సెలైవరీ గ్లాండ్స్, గ్రంథులు అని చెప్పా కదా. బ్రెయిన్ లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అలాగే థ్రోట్ లో గ్లాండ్స్ ఉంటాయి. కొంచెం కింద థ్రోట్ కి, చెస్ట్ కి మధ్యలో కొన్ని గ్లాండ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే స్టమక్ లో గ్లాండ్స్ రిలీజ్ అవుతాయి. యూరినరీ పార్ట్ లో కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా. అన్నిటిని కలిపి సిస్టమ్ గా వ్యవహరిస్తాం. ఓకే, ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో, ఈ జీర్ణ వ్యవస్థలో మేజర్ పార్ట్ ఎవరు అంటే లివర్. ఓకేనా. లివర్ ఎంత బరువు ఉంటుందంటే 1.5 కిలోస్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే టోటల్ బ్రెయిన్ కన్నా కూడా బరువు ఉంటుంది. మన బాడీ 70% వాటర్ తో మేడప్ అయింది. అట్ ద సేమ్ టైం లివర్ లో కూడా 96% వాటర్ ఉంటుంది. అర్థమవుతుందా. అట్ ద సేమ్ టైం లివర్ కూడా 96% వాటర్ ఉంటుంది. ఆ ఉన్న వాటర్ కూడా బ్లడ్ రూపంలో ఉంటుంది. రక్తము, కణాలు, రక్త కణాలు ఉంటాయి. లివర్ ఏ కలర్ లో ఉంటుందంటే మెరూన్ రెడ్ లో ఉంటుంది. అది కూడా రక్త కణాలే ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ లాగే బ్లడ్ సెల్స్ అంతా కూడా బ్లడ్ తోటి నిండి ఉంటాయి అన్నమాట. మన బాడీలో పునరుత్పత్తి చేసే వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే, పునరుత్పత్తి అంటే ఒకసారి బ్రేక్ అయ్యాక, కట్ అయ్యాక మళ్ళీ లివర్ అనేది రీజనరేషన్ ఉంటుంది. అందులో ఏకైక పార్ట్ ఏది అంటే లివర్. గుండె కట్ చేస్తే గుండె రాదు. ఓకేనా. ఇంకో గుండె పెట్టాల్సింది తప్పితే గుండె కట్ చేస్తే గనక, ఇఫ్ ఇట్ బ్రేక్ ఇట్ డౌన్ టు 2 parts, ఇట్ కెనాట్ ఫార్మ్ యాజ్ అ సింగిల్ పార్ట్ గా ఫామ్ అవ్వదు.
బట్ లివర్ అనేది కొద్దిగా నీకు డ్యామేజ్ అయినా కూడా ఆ పార్ట్ లివర్ కట్ చేస్తే మిగిలిన పార్ట్ ఏదైతే లివర్ ఉందో అది మళ్ళీ కొత్త లివర్ ని పుట్టించుకుంటుంది పక్క నుంచి. అంటే ఈవెన్ మీరు లివర్ అనేది 70% పాడైపోయింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద లివర్ ఈజ్ ఆల్మోస్ట్ 70% కొలాప్స్ అయిపోయినా కూడా ఆ 70% తీసేస్తే 30% లివర్ ఉన్నా కూడా అది రీజనరేషన్ చేసుకోగలదు. ఏకైక పునరుత్పత్తి చేసే వ్యవస్థ ఏదైతే ఉందో అది లివర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అసలు అంటే అంటే ఆర్టిఫిషియల్ సిస్టమ్ కాదు ఇది. అంటే అర్థమైంది కదా, మనము గుండెని తీసి గుండె పెడతారు, పేస్ మేకర్స్ పెడతారు, లివర్ కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెడతారు. ఒక కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంకో కిడ్నీ ఆర్టిఫిషియల్ గా వేరే కిడ్నీ పెట్టచ్చు. అలాగే కిడ్నీ పైన పంపింగ్ చేయడానికి ఆర్టిఫిషియల్ గా ఒక కిడ్నీ కూడా పెడతారు. కానీ లివర్ కి అలా చేయలేం. లివర్ కి ఉండే మంచి మంచి పని ఏంటి అంటే, మంచిగా ఉండే సిచ్యువేషన్ ఏంటి అంటే దానంతట అదే నీకు రీజనరేట్ అవుతుంది. ఓకే. ఇది ఇంతవరకు లివర్ యొక్క ఫంక్షన్స్. ఇప్పుడు లివర్ ని మదర్ తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు మదర్ అంటే ఫాదర్ కాదా అంటే ఫాదర్ కాదని కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మదర్ అనే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం హోమ్ మేకర్ గా ఉంటున్నారు. అంటే ఏంటి, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, హస్బెండ్ ని చూసుకుంటారు. అలాగే అంటే ఫిమేల్ డామినేషన్ అని కాదు, మేల్ ఆల్సో వర్కింగ్. జనరల్ గా మేల్ వర్క్ చేస్తారు, జాబ్ చేసిన వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. వాటర్ వాటర్ కానీ కానీ ఫిమేల్ అనే వాళ్ళు మటుకు మనకి అన్ని రకాల వర్క్స్ చేస్తారు. అంటే పిల్లల్ని చూసుకుంటారు, పిల్లల్ని పోషిస్తారు, పిల్లల్ని పాలిస్తారు, అలాగే జాబ్ కూడా చేస్తున్నారు. సేమ్ అలాగే లివర్ అనేది కూడా చాలా మేజర్ వర్క్స్ అన్ని చేస్తుంది. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జనరల్ గా ఇక్కడ చూడండి, మదర్ తోటి కంపేర్ చేస్తారు లివర్ ని. నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్, మన బాడీలో ఫుడ్ ని స్టోర్ చేయాలన్నా అలాగే ఓకే, ఇది మదర్ గురించి అండి. మదర్ గురించి, నేను లివర్ గురించి అనుకో. మదర్ గురించి, మదర్ ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తుంది ఇచ్చారు. నేను అసలు టాపిక్ చూడలేదు, జనరల్ గా చెప్తూ వెళ్తున్నాను. ఓకే. ఇక్కడ బాడీలో లివర్ ఎలాగో మదర్ ఇంటికి అలాగా వంట చేస్తుంది, క్లీన్ చేస్తుంది ఇల్లు. ఇవన్నీ తెలిసిందే కదా. ఏదన్నా బాగాలేనప్పుడు పిల్లల్ని చూసుకుంటుంది, హస్బెండ్ ని చూసుకుంటుంది. తన కేరింగ్ కన్నా ఎక్కువగా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మదర్ కి కదా. ఇక్కడ లివర్ గురించి తెలుసుకోవాలి అంటే, లివర్ కూడా మదర్ లాగే కొన్ని 500 రకాల ఎసెన్షియల్ టాస్క్ చేస్తుందంట. 1-2 పనులు కాదండి, 500 రకాల ఎసెన్షియల్ గా అంటే నీడ్ అయిన టాస్క్లన్నీ చేస్తుంది. మెయిన్ గా ఏం చేస్తుందంటే లివర్ గ్లూకోజ్ ని స్టోర్ చేసుకుంటుంది. నేను ఇందా చెప్పా కదా, ఇన్సులిన్ గ్లూకోగాన్ అనేది ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే లివర్ లో జరుగుతుంది. గ్లూకోజ్ అంటే ఏంటి అంటే ఎనర్జీ భాండాగారాలు అనమాట. అంటే ఎనర్జీ స్టోరేజ్. మన బాడీలో గ్లూకోజ్ అంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా, అది నువ్వు చపాతీ తీసుకున్నా, రొట్టె తీసుకున్నా, ఆర్ అదర్వైజ్ రైస్ తీసుకున్నా, కర్రీ ఏది తీసుకున్నా కూడా అది మన లివర్ లో స్టోరేజ్ అవుతుంది. గ్లూకోజ్ గ్లైకోజన్ గా నిల్వలుగా స్టోర్ అవుతుంది. డైరెక్ట్ గ్లూకోజ్ గా నిల్వ అవ్వదండి లివర్ లో, అది కన్వర్షన్ జరుగుతుంది. గ్లూకోజ్ అనేది అమినో యాసిడ్స్ కదా, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మాలిక్యూల్స్ తో కలిసిన అమినో యాసిడ్ గ్లూకోజ్ అనేది. ఈ గ్లూకోజ్ అనేది 6 కార్బన్ తోటి 12 హైడ్రోజన్స్ తోటి అట్లాగా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. ఈ బాండ్ లివర్ లోకి వెళ్ళాక గ్లైకోజన్ గా మారుతుంది. కొన్ని బాండ్స్ అటు ఇటుగా డిస్టర్బ్ అయ్యి అటు ఇటుగా మారి గ్లైకోజన్ నిల్వలు అంటారు. గ్లైకోజన్ స్టోరేజ్ గా లివర్ లో స్టోర్ అవుతుంది. ఓకే. ఇంకా ఈ లివర్ పని ఏంటి అంటే బ్లడ్ ని క్లియర్ చేస్తుంది, బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. మనం ఇల్లు ఎలాగ శుభ్రపరచుకుంటాము, వాష్రూమ్స్ ఎలాగ క్లీన్ చేసుకుంటాము, బాడీని ఎలాగ క్లీన్ చేసుకుంటాము, ఈ లివర్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఏం క్లీన్ చేస్తుంది అంటే కనుక బ్లడ్ లో ఉన్న వేస్ట్ ని క్లీన్ చేస్తుంది. అంటే క్లీనింగ్ అంటే ఏంటి, చెత్తని తీసేయడమే కదా. ఇల్లు ఎందుకు మాప్ చేసుకుంటాం రోజు, ఇంట్లో ఉండే దుమ్ము ధూళి కీటకాలు కానీ ఏమన్నా రాకుండా మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా. సేమ్ అలాగే లివర్ ఏం చేస్తుందంటే బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. బ్లడ్ ని క్లీన్ చేయడం అంటే ఏంటి, బ్లడ్ ప్రాబ్లమ్స్ వచ్చిందండి, స్లైడ్ వచ్చిందండి. వచ్చింది మేడం, కంటిన్యూషన్ మేడం. ఓకే, సారీ అండి. ఇక్కడ బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఇల్లుని ఎలాగ మనము మాపింగ్ తోటి చీపురు తోటి క్లీన్ చేసుకుంటామో సేమ్ అలాగే బ్లడ్ ని క్లెన్స్ చేసేది ఎవరు అంటే లివర్. ఏం చేస్తుంది క్లీనింగ్, బ్లడ్ లో ఏముంటుంది క్లీనింగ్ చేయడానికి అంటే కనుక మన బాడీలో వేస్ట్ ఎలాగ ఉంటుందో, ఇంట్లో వేస్ట్ ఎలాగ ఉంటుందో, చెత్త ఎలాగ ఉంటుందో, బ్లడ్ లో కూడా టాక్సిన్స్ ఉంటాయి. ఈ టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ అంటారు. డి అంటే రిమూవల్,
డీ డీక్లటర్ చేయడం అంటే ఇల్లంతా చెత్త చెత్తగా పెట్టుకుంటారు కదా చాలా మంది. డీక్లటరింగ్ అంటే పాత సామాన్లు, పాత బట్టలు అన్నిట్లో మనం ఏం చేస్తాం, పండగలు వచ్చినప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నా క్లటరింగ్ చేస్తాం కదా. డీక్లటర్ చేయటం. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు వేసేస్తారు, క్లటర్ గా చేస్తారు, ఇల్లుని క్లటర్ చేయడం అంటారు. డీక్లటరింగ్ అంటే క్లీన్ చేయడం. సేమ్ అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని డీక్లటర్ చేస్తుంది లివర్. ఓకేనా. ఇంకా ఇదేం చేస్తుందంటే బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ అంటే ఏంటి? ఓకే, బైల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ మనము వేస్ట్ ఒకటి వెళ్తుంది బాడీ, డైలీ మన బాడీలోంచి వేస్ట్ అనేది బయటికి వెళ్తుంది. అది యూరినేషన్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ వెళ్తుంది. ఈ బైల్ అనేది ఏంటి అంటే బైల్ అనేది పిగ్మెంట్స్ ని క్రియేట్ చేస్తుంది. మోషన్ అంటే ఇది జనరల్ గా చెప్తున్నాను, నవ్వుకోవాల్సిన పని లేదు, జనరల్ టాపిక్ ఇది. మోషన్ కలర్ ఉంటుంది కదా, ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళారు, మోషన్కి వెళ్ళారంటే మోషన్ కి సర్టెన్ కలర్ ఉంటుంది. ఆ లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది కదా. ఈ బైల్ అనేది ఏం చేస్తుందంటే ఈ బైల్ పిగ్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. బైల్ రూబిన్, బైల్ విరిడిన్ అంటారు. బైల్ రూబిన్, బైల్ విరిడిన్ అంటారు. ఈ రెండు ఏం చేస్తాయంటే మోషన్ ప్రాపర్ గా జరగడానికి అవి బైల్ రూబిన్, బైల్ విరిడిన్ అనేవి ప్రోటీన్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు స్టోరీ అంతా లివరే. కథలో రాజు ఎవరు అంటే లివర్. స్టోరీ చెప్పేది లివర్, స్టోరీ టెల్లర్ నేను. ఓకే, ఈ లివర్ ఏం చేస్తుందంటే ఈ బైల్ అనేది రెండు రకాల ప్రోటీన్స్ రిలీజ్ చేస్తుంది, బైల్ రూబిన్, బైల్ విరిడిన్. ఈ బైల్ రూబిన్, బైల్ విరిడిన్ పని ఏంటి అంటే మోషన్ కలర్ ఆల్మోస్ట్ అందరికి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నీకు లివర్ ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, లేదంటే లివర్ స్టేజ్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సిరోసిస్ లోకి వెళ్తుంది అంటే ఈ బైల్ రూబిన్, బైల్ విరిడిన్ అనే ప్రోటీన్ అనేది పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయి మోషన్ తో పాటు బ్లీడింగ్ కూడా అవుతుంది. అర్థమైందా? అంటే మోషన్ కలర్ మారుతుంది, రెడ్ గా కానీ బ్లాక్ గా కానీ కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు వీళ్ళకి బైల్ రూబిన్, బైల్ విరిడిన్ అనే ప్రోటీన్ డెఫిషియన్సీ జరిగినప్పుడు. దేని వల్ల జరుగుతుంది? మళ్ళీ పైకి వెళ్ళండి, లివర్ క్లీన్ అవ్వకపోవడం వల్ల. లివర్ ని ఎందుకు క్లీన్ చేయలేకపోతున్నాము అంటే లివర్ లో రక్తంలో టాక్సిన్స్ ఎక్కువైపోవడం. ఈ టాక్సిన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ, డీక్లటర్ చేసుకుంటూ, బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించుకుంటూ ప్రాపర్ గా ప్రోటీన్ రిలీజ్ చేసుకుంటే మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి రావన్నమాట, లివర్ ఇష్యూస్ అనేవి రావు. ఓకేనా. ఇందాక నేను చెప్పా కదా రోల్ ఏంది, మెయిన్ రోల్ ఏది అంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ప్రోటీన్ సింథసిస్ అంటే ఉత్పత్తి. ప్రోటీన్ అంటే మాంసకృతుల ఉత్పత్తి. అంటే ఏంటి? మనం తీసుకున్న ఆహారంలో మనం తీసుకున్న ఫుడ్ ఏదైనా తీసుకుంటాం కదా, షేక్ తాగుతాము, ఫ్రెష్ తాగుతాము, రైస్ తింటాము, పుల్కాస్ తింటాము, కర్రీ తింటాము, ఏది తీసుకున్నా అందులో ఏదో ఒక శాతంలో ప్రోటీన్ దొరుకుతుంది. మాంసకృతులు బాడీలోకి వెళ్తాయి. వీటిని పునరుత్పత్తి అంటే సింథసిస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంటే ప్రోటీన్ ని బాగా మజిల్ కి పట్టేటట్టు చేస్తుంది. ఇంకా దీని పని ఏంటి అంటే కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తుంది లివర్ అనేది. ఏం కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అంటే డైజెస్టివ్ హెల్త్ కి సరిపడా, అంటే జీర్ణ వ్యవస్థకి యూజ్ అయిన కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా. ఇంకా ఇది ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో కొన్ని రకాల కెమికల్స్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడన్నా పొల్యూషన్ లో తిరుగుతున్నాము, ట్రాఫిక్ లో తిరుగుతున్నాము, లేదంటే ఏదన్నా వుడ్ వర్క్ చేస్తున్నారు ఇంట్లో, లేదంటే ఏదన్నా కార్పెంట్ వర్క్, లేదంటే ఇంకేదన్నా డ్రైనేజ్ వర్క్, ఏదో ఒక వర్క్ అయితే జరుగుతుంది. దాని నుంచి కొన్ని రకాల పాయిజన్ గ్యాసెస్, టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అట్మాస్ఫియర్ లోకి. అంటే ప్రకృతిలోకి కొన్ని రకాల టాక్సిన్స్ రిలీజ్ అయినప్పుడు ఇది మనం ముక్కు ద్వారాల ద్వారా కానీ చెవుల ద్వారా కానీ ఓపెన్ పార్ట్స్ ఏ ఉన్నా కూడా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి. ఈ టాక్సిన్స్ కెమికల్ లెవెల్ ని క్లీన్ చేసేది ఎవరు అంటే లివర్. అంటే ఏదో రూపంలో కెమికల్స్ బాడీలోకి వెళ్ళినప్పుడు వాటిని లోపల అవయవాలు దెబ్బతినకుండా ఈ లివర్ ఏం చేస్తుందంటే ఆ కెమికల్స్ ని అడ్డుకొని మళ్ళీ వేస్ట్ రూపంలో, మోషన్ రూపంలో, టాయిలెట్ రూపంలో, చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. అంటే బాడీలోకి వెళ్ళిన కొన్ని రకాల విషపూరిత పదార్థాలని కూడా లివర్ నీకు క్లీన్ చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే మన బాడీలోకి బ్లడ్ సప్లై అవుతుంది కదా, టోటల్ మనం తీసుకున్న ఆహారం ద్వారా రక్తం అనేది సప్లై అవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ బ్లడ్ ని లివర్ ఏం చేస్తుందంటే ప్రతి అవయవానికి సరఫరా చేస్తుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఓకేనా. రవాణా వ్యవస్థ కూడా చేస్తుంది. ఏం రవాణా చేస్తుంది ఈ బ్లడ్ తో పాటు అంటే కనుక న్యూట్రియంట్స్ ని, అంటే పోషక విలువలు ఉన్న పదార్థాన్ని రవాణా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అఫ్రెష్ తాగుతున్నా, 4వ 5వ ఇది ఇప్పటికే మార్నింగ్ నుంచి. ఓకే, నాకు అంత పిచ్చి అఫ్రెష్, అది ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, మూడ్ బాగుంటుంది. అఫ్రెష్ లో డిఫరెంట్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ అఫ్రెష్ లో ఏముంటుంది? బేసికల్ గా ఓన్లీ రా అఫ్రెష్ తీసుకున్నాము అంటే కెఫీన్ ఉంటుంది. ఓకే, కెఫీన్ ఈజ్ ఆల్సో ఏ న్యూట్రియంట్ కదా, ఇది కూడా ఒక పోషక విలువ కలిగినదే.
ఎందుకు? ఈ కెఫీన్ ఉంటేనే మన బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 3.7 క్యాలరీస్ వస్తాయి. ఒక ఫ్రెష్ తాగితే 3.7 క్యాలరీస్ వస్తాయి. ఓకే, ఇది కూడా నథింగ్ బట్ ఒక న్యూట్రియంటే కదా. దీన్ని కూడా మన బాడీలోకి ప్రతి పార్ట్ లోకి సప్లై చేసేది ఎవరు అంటే లివర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే లివర్ పని ఏంటి అంటే కనుక ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అంటే కనుక బ్లడ్ క్లాటింగ్ లో సహాయపడుతుంది. అంటే ఏంటి? బ్లడ్ అనేది మనకు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా దెబ్బ తగిలినా బ్లడ్ అనేది ఫ్లో అయిపోయి బ్లీడింగ్ అయిపోయి బాడీ అనేది కొలాప్స్ అవ్వకుండా క్లాటింగ్ అనేది రెగ్యులేషన్ చేస్తుంది అనమాట. రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది లివర్ లోపల ఉన్న లివర్. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ సర్టెన్ ప్రోటీన్ ఫర్ బ్లడ్ ప్లాస్మా అంటే బాడీలో బ్లడ్ లో కొన్ని, అంటే నేను చాలాసార్లు చెప్పాను, బ్లడ్ ప్లాస్మా ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. అంటే ఏంటి? బ్లడ్ లో సీరం ఉంటుంది, అలాగే చీము నెత్తురు అంటాం కదా, అది పస్ అనేది ఏదైతే ఉంటుంది దాన్నంతా సర్క్యులేట్ చేయాలి అంటే అది కూడా లివర్ పని. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నావు, ఇన్ ద సెన్స్ ఏదైనా మెడికేషన్ లో ఉన్నావు. డ్రగ్ అంటే మెడిసిన్ అండి, ఇక్కడ టెర్మినాలజీ ప్రకారం డ్రగ్ అంటే అది వేరు, సినిమాలో చూపించే డ్రగ్ వేరు. ఈ డ్రగ్స్ అంటే ఏంటంటే మెడికేషన్. డ్రగ్గిస్ట్ అంటారు, మెడిసిన్ అమ్మే వాళ్ళని డ్రగ్గిస్ట్ అంటారు. మనము ఏదైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకుంటామా? క్రోసిన్ అని, సెట్రిజైన్ అని చాలా రకాల మెడిసిన్స్ తీసుకుంటాం కదా. దీనిలో ఉండే పాయిజనస్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తుంది లివర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే లివర్ పని ఏంటి అంటే ఐరన్ ని స్టోర్ చేసుకుంటుంది. మన రక్తము రెడ్ గా ఎందుకు ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అంటాం. హిమోగ్లోబిన్ ఉండడం వల్ల. హీమోగ్లోబిన్ అంటే హీమ్ అంటే ఐరన్. ఐరన్ అనే మినరల్ ఉంటుంది. ఈ మినరల్ ని స్టోర్ చేసేది ఎవరు అంటే లివర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే బాడీలో కొంత కొలెస్ట్రాల్ కూడా ఉండాలి, బాడీలో ఫ్యాట్ అనేది ఉండాలి లిటిల్ బిట్. మనకి స్కానర్ లో విజరల్ ఫ్యాట్ అని ఉంటుంది కదా, విజరల్ ఫ్యాట్ 8 లోపు ఉంటే మంచిది అంటారు. అంటే 8 లోపు విజరల్ ఫ్యాట్ అంటే ఏంది? ఫ్యాటే కదా. అంటే ఏంటి? గుడ్ ఫ్యాట్ కూడా కావాలనే కదా బాడీకి. అందుకని కొలెస్ట్రాల్ నీకు బిలో 8 వరకు ఉంటే మంచిది అంటారు. అది గుడ్ ఫ్యాట్ అనమాట. అందుకని కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేసేది కూడా ఎవరు అంటే లివర్ అనమాట. అట్ ద సేమ్ టైం బాడీలో ఉండే రోగనిరోధక వ్యవస్థని, అంటే తెల్ల రక్త కణాల ప్రొడక్షన్ ని కానీ, ప్లేట్లెట్స్ రక్త ఫలికలు కరెక్ట్ గా ఉండాలన్నా, బైల్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలన్నా, బైలు రూబిన్ ఇందా చెప్పా కదా, అది ఇక్కడ ఉంది చూడండి, బైలు రూబిన్ అని. బైలు రూబిన్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలన్నా, మోషన్ ప్రాపర్ గా జరగాలన్నా, బాడీలో ఉండే గ్లూకోజ్ నిల్వలు గ్లైకోజన్ నిల్వలుగా కన్వర్ట్ అవ్వాలన్నా, శక్తి రూపాలుగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా మనకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లివర్ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు చాలా కామన్. చాలా మంది మనకి క్లబ్ కి వచ్చే క్లయింట్స్ కానీ మీరు వినుంటారు, ఫ్యాటీ లివర్ లేడీస్ కాదు, జెంట్స్ కాదు, కొందరు పిల్లల్లో కూడా 15-16 ఏళ్ల పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ పెరగడం వల్ల. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు తీసుకునే ఆహార లోపం వల్ల, బయట జంక్ తినడం, పిజ్జాస్ బర్గర్స్ ఎక్కువ తినడం, బయట బెవరేజెస్ ఎక్కువ తాగడం, కోక్స్ అంటే థమ్స్అప్స్ అంటే ఇలాంటివి. అట్ ద సేమ్ టైం అన్హెల్దీ డైట్ తీసుకోవడం, టైం టు టైం నిద్ర లేకపోవడం. అంటే కర్ణుడి చావుకి 100 రకాల కారణాలు ఉన్నాయన్నట్టు మన బాడీలో లివర్ ఫెయిల్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో నువ్వు పూర్ డైట్ ఒక్కటే కాదు, పూర్ స్లీప్ కూడా, పూర్ వాటర్ ఇంటేక్ కూడా. అందుకనే మనం ఏం చేయాలంటే డైట్ కానీ న్యూట్రిషన్ అనేది మనం రెగ్యులర్ గా అదొక క్రియ. మనం రెగ్యులర్ గా నిద్ర లేచి ఎలా పడుకుంటామో నైట్, సేమ్ అలాగే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక పని. ఇన్ ద సెన్స్ ఒక 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 అలవాటు అయిపోవాలి, ఒక హ్యాబిట్ అయిపోవాలి మంచిగా తీసుకోవడం అనేది. ఓకేనా. ఇప్పుడు లివర్ లో మనకి అక్యూట్ డిసీజ్ లివర్స్ ఉంటాయి, క్రానిక్ లివర్ డిసీజెస్ ఉంటాయి. అక్యూట్ లివర్ డిసీజెస్ అంటే నెక్స్ట్ జనరల్ బట్ ఫ్యాటీ లివర్ కింద చేసుకోవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ పని ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో కొవ్వు ఎక్కువ ఉన్నది, అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నావు, టైం టు టైం నిద్ర సరిగా పోవట్లేదు, వాటర్ ఇంటేక్ సరిగా చేయట్లేదు, పూర్ డైట్ లో ఉన్నావు, ఇలాంటివి మనము బాడీ మీద ప్రెషర్ పడుతుంది. ఎక్కడ ప్రెషర్ పడుతుంది అంటే కనుక లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఈ లివర్ ఏం చేస్తుందంటే టైప్ 1 లివర్ వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఫ్యాటీ లివర్ అంటారు. ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అంటే కనుక లివర్ పైన కొవ్వు పేరుకుపోతుంది, పేరులోనే ఉంది ఫ్యాటీ లివర్. లివర్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా చెప్పాలి, ఆ గిన్నెలో నీళ్లు పొయ్యి మీద పెట్టారనుకోండి, గ్యాస్ పైన గిన్నెలో నీళ్లు పెట్టారు. మొదటి రోజు గిన్నె బానే ఉంటుంది, రెండో రోజు బానే ఉంటుంది, 4-5 రోజులు అయ్యాక గిన్నె
అడుగంతా కూడా గట్టిగా తెట్టు కట్టుకున్నట్టు తెల్లగా అయిపోతుంది. గమనించారో లేదో, ప్లాక్ పట్టేసినట్టు. అలాగే సేమ్ మన బాడీలో కూడా నువ్వు తింటున్నావు, ఈ రోజు ఫ్యాట్ తిన్నావు, రేపు తిన్నావు, ఎల్లుండి తిన్నావు, ఇలా నువ్వు ఎట్లా పడితే అట్లా ఆహారం తీసుకుంటూ నాన్ వెజ్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతూ, స్మోక్ చేస్తూ, ఆల్కహాల్ తీసుకుంటూ, నీ బాడీని కొలాప్స్ చేసుకుంటూ నీ ఇష్ట ప్రకారం ఉన్నావు అంటే గనక లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎలా డ్యామేజ్ అవుతుందంటే దానిపైన ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది, ఒక తొడుగు లాగా. ఎలాంటి లేయర్ అంటే ఫ్యాట్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ ఫ్యాట్ లేయర్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ స్టోర్ చేయనీదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీదు, లివర్ ప్యూరిఫికేషన్ జరగదు, టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు, ఇమ్యూనిటీ వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది. ఇలాగా లివర్ అనేది స్లోగా ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది. ఆ గట్టి పడేదాన్ని ఏమంటారంటే అక్యూట్ లివర్ డిసీజెస్ అంటారు. అదే నీకు ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది, లెవెల్ 2 లెవెల్ 3లోకి వెళ్ళిపోయారు అంటే లివర్ ఇంకేమవుతుందంటే 30% గట్టి పడిపోవడం, 40% గట్టి పడిపోవడం, లివర్ అంతా కూడా సెల్స్ అనేవి గట్టిగా అయిపోతాయి, రాక్ లాగా అయిపోతాయి, గట్టి రాయిలా అయిపోతాయి. 70% 80% లోకి వెళ్ళిపోయింది అంటే అది క్రోనిక్ డిసీజ్ అయిపోతుంది. ఓకేనా? లివర్ అక్యూట్ డిసీజ్ అయిపోతుంది, అక్యూట్ టు క్రానిక్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఎలాంటి సింటమ్స్ వస్తాయి నీకు? ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉంది అంటే గనక లివర్, ఈ పొట్ట బాగా ఉబ్బుతుంది. బాగా గమనిస్తే గనక లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొట్ట కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఓకే, సైడ్ ఉబ్బినట్టుగా కానీ ముందు పక్క ఉబ్బినట్టుగా కానీ ఉంటుంది. వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా నాజియా అంటే కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ అన్ని వచ్చాయి అంటే లివర్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. మీరు చెక్ చేసుకోవాలి. అంటే మనము చెక్ లిస్ట్, మనము ఇల్లుని ఇప్పుడు సామాన్ అయిపోతే కందిపప్పు అయిపోయింది, మినపప్పు అయిపోయింది, మనం ఏం చేస్తాము? సామాన్ లిస్ట్ రాసుకుంటాము ఎవ్రీ మంత్. సేమ్ అలాగే మన బాడీలో ఆర్గాన్స్ కూడా వాటికి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనం ఎలాంటి డైట్ లో ఉన్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జాయింట్ పెయిన్స్ రావటం కానీ, అపటైట్ అంటే ఆకలి మందగించడం కానీ, పొట్టలో డిస్కంఫర్ట్ ఉంటుంది, ఈ ఫ్రీక్వెంట్ గా వీళ్ళకి గ్యాస్ రిలీజ్ అవుతున్నట్టు కానీ, మోషన్ అవుతున్నట్టు కానీ ఫ్రీక్వెంట్ గా. ఓకేనా? ఇచ్చి స్కిన్ బాగా గుర్తుపెట్టుకోండి, లివర్ ప్రాబ్లం ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ నీకు డీటాక్సిఫై చేయట్లేదు అంటే స్కిన్ ఇచ్చి కానీ, లేదంటే సొరియాసిస్ రావడానికి కానీ, అలాగే ఎగ్జిమా రావడానికి కానీ, స్కిన్ అంతా కూడా టాక్సిన్స్ వెళ్ళవు కదా బయటికి. లివర్ పనేంది? బాడీలో ఉన్న వేస్ట్ బయట పంపించాలి. మొదట్లోనే చెప్పుకున్నాం, స్టోరీ మొదట్లోనే చెప్పుకున్నాం. లివర్ మేజర్ రోల్ ఏంటి అంటే ఇల్లుని ఎలా శుభ్రం చేస్తుందో బాడీని అలా శుభ్రం చేస్తుంది. శుభ్రం చేయకపోతే చెత్త పేరుకుపోతుంది ఇంట్లో కదా, బూజు పట్టేస్తుంది, మూలలు జిడ్డు పట్టేస్తుంది. సేమ్ అలాగే మన బాడీలో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి బాడీలో స్టోరేజ్ చెత్త అనేది, వేస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు లివర్ క్లీన్ చేయలేదు, ఇంకా దాని వల్ల కాదు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్, నా వల్ల కాదు అని చెప్పేస్తుంది. ఎందుకంటే నువ్వు దాని మీద కేర్ తీసుకోవట్లా. ఆ టైంలో ఏమవుతుందంటే బాడీ ఎక్కడి నుంచి వేస్ట్ బయటికి వెళ్ళలేక స్కిన్ నుంచి బయట రావడానికి ట్రై చేస్తుంది. ఈ స్కిన్ నుంచి వచ్చే ప్రాసెస్ లో దద్దుర్లు వచ్చేసి, దురదలు వచ్చేసి, స్కిన్ ఎగ్జిమా వచ్చి, బ్లీడింగ్ అయిపోయి, సొరియాసిస్ వచ్చేసి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతుంది. బాడీ కూడా వీక్ అయిపోతుంది. ఓకేనా? జాండీస్ వస్తుంది, అంటే పసరికలు అంటారు కదా, పచ్చ కామెర్లు అంటారు, కామెర్లు అంటారు. కళ్ళు పచ్చబడిపోతాయి. ఎందుకు కళ్ళు ఎందుకు పచ్చబడతాయి, పసుపుగా అయిపోతాయి అంటే, నేను ఇందాక ఒక ప్రోటీన్ పేరు చెప్పా, బైలిరుబిన్. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఓవర్ రిలీజ్ అయిపోతుంది. ఎందుకు? నీకు మోషన్ ప్రాబ్లం అవుతుందా, బాడీలో వేస్ట్ వెళ్ళిపోనప్పుడు ఏమవుతుందంటే ఇది ఓవర్ గా రిలీజ్ అయిపోతుంది, రక్తంలోకి రిలీజ్ అయిపోతుంది. బైలిరుబిన్ అనే ప్రోటీన్ టోటల్ బాడీలోకి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయినప్పుడు మనకి ఎక్స్పోజ్ అయ్యే కళ్ళలో, నాలికలో, మోషన్ లో, యూరిన్ లో ఎల్లోగా రావటం, కళ్ళు ఎల్లోగా అయిపోవటం, ఇలాంటి జాండీస్ వచ్చే లక్షణాలు ఎక్కువైపోతాయి. ఓకేనా? అందుకనే లివర్ ని అంతగా క్లీన్ చేసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అంటే సెక్షువల్ ఇంపార్టెన్స్ అన్నమాట. సెక్షువల్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, దాంపత్య జీవితంలో హ్యాపీనెస్ ఉండకపోవడం, అలాగే బ్లీడింగ్, బాడీలో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, మోషన్ లో కానీ యూరిన్ లో కానీ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనము లివర్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి ఏంటి అంటే ఇప్పుడు డోలోలో కూడా హెచ్ డ్రగ్ అని కొన్ని చోట్ల మీరు చూస్తే కనుక డోలోలోనే రాసి ఉంటుంది. డోలో అనేది ఒక దంద, హైదరాబాద్ లో చెప్పినట్టు అదొక బిజినెస్ అన్నమాట. మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఎక్కువ దందా చేసింది ఏది అంటే డోలో మీదే. డోలో వేసుకోవాలి. డోలో అనేది చాలా డేంజర్ డ్రగ్, అది నీకు హెవీ డోసేజ్ అన్నమాట. డోలో 650 వేసుకున్నారు అంటే దానికి తగ్గట్టు మీరు బాడీ లివర్ కూడా క్లెన్సింగ్ లో ఉండాలి, లేదంటే డోలో అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లివర్ లో
ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది అనుకునే వాళ్ళు కొందరు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు, NaFLD. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ అంటే లిక్కర్ తీసుకునే వాళ్ళకి కూడా, మందు తాగని వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది బికాస్ ఆఫ్ ద పూర్ డైట్. ఇదన్నమాట. ఇక్కడ BMI మారిపోతుంది అనుకో, 23 నుంచి 25 వరకు ఉంటే గ్రేడ్ 1. BMI ఎప్పుడు కూడా మనకి చాలా తక్కువకు ఉండాలి. ఇక్కడ ఇచ్చున్నాడు కదా, నాకు పిక్చర్ కనిపించట్లేదు. BMI అనేది చాలా తక్కువ ఉండాలి. మనకు కానీ 23 నుంచి 25కి వెళ్ళిపోయిందంటే గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉన్న లివర్, ఇది హెల్తీ లివర్, ఆరోగ్యకరమైన కాలేయం. ఇలా హెప్టాటిక్ లివర్, స్టాటియో హెపటైటిస్, లివర్ ఫైబ్రోసిస్, అలాగే లివర్ సిరోసిస్ లోకి వెళ్ళిపోతుంది. ఫిబ్రోసిస్ అంటే గడ్డలు కట్టేస్తుంది, ఎండింగ్ లో లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. అందుకని మనము ఫ్యాట్ సెల్స్ తక్కువ ఉండాలి. ఇది మంచి లివర్. చూడండి, రక్త కణాలే ఉన్నాయి, ఎర్రగా ఉంది. ఇక్కడ కొవ్వు కణాలు ఉన్నాయి. ఇక్కడ టోటల్ డ్యామేజ్ అయిపోతుంది లివర్. వన్స్ ఫ్యాటీ లివర్ వెళ్తే హెల్దీ లివర్ గా మారుతుంది, కానీ సిరోసిస్ అయితే హెల్దీ లివర్ అవ్వదు. అంత దాకా వెళ్లకుండా ఇక్కడ ఉండంగానే మార్చుకోవాలి, ఇక్కడ ఉండంగానే మంచి హ్యాబిట్స్ లోకి వెళ్ళాలి. అందుకని మనం ఏం చేయాలి, హెల్దీ లివర్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. బాడీలో వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉండాలి. ఎప్పుడు వెయిట్ అనేది కంట్రోల్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, నట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువ ఉండేది తీసుకోవాలి. ఆల్కహాల్ కి, కొన్ని రకాల మెడిసిన్స్ కి ఏది పడితే అది ఊరికినే మెడికల్ షాప్ వాడు మన అన్నయ్య తమ్ముడు అయినట్టు, మన చుట్టమైనట్టు రోజు వెళ్ళి మెడిసిన్స్ వాడేయడం చాలా మంది చేస్తుంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఇలా తీసుకోకూడదు. వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలి. మంచి ఆకుకూరలు, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయాలి. దాని నుంచి పాప మేడం ఎన్నిసార్లు అడిగారు చూడండి, వర్కౌట్స్ చేశారా. ఇది ఆవిడేదో గొంతు చించుకొని అడుగుతున్నది చేసి చెప్పేవాళ్ళు చెప్తామని కాదు. రోజు వర్కౌట్ చెయ్యాలి. మన బాడీలో 80-20 రూల్ ఫాలో అవ్వాలి. న్యూట్రిషన్ ఇచ్చినంత మాత్రాన నీకు బాడీ ఫిట్ అవుతుందని కాదు, డైలీ వర్కౌట్స్ చేసుకోవాలి. ఫైబర్ రిచ్ కాంపౌండ్స్ తినాలి, పీచు పదార్థం ఎక్కువ ఉండేది, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. సెల్ యాక్టివేటర్ వాడారు అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ డైరెక్ట్ బాడీలోకి వెళ్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, లివర్ క్లెన్స్ అవుతుంది. లివర్ అనేది బాగా క్లీన్ అవుతుంది అనమాట. డైలీ న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి? లో క్యాలరీ కదా, 220 క్యాలరీస్ లో, 240 క్యాలరీస్ లో ఏ ఫుడ్ లేదు మన దగ్గర. చూసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఏది తీసుకున్నా కూడా ఇంత లో క్యాలరీ డైట్ అనేది లేదు. అలాగే ప్రోటీన్ కూడా ఏంటి, ఐసోలేటెడ్ ప్రోటీన్ అన్నమాట. మంచిగా మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, అది కూడా సోయా గింజలతో చేసింది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ గా చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా కూడా, ఇన్ కేస్ మీకు తినాలనిపిస్తే మధ్యాహ్నం టైంలో రైస్ బదులు బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ అలా వేసుకొని మీరు ఇడ్లీ అలా తీసుకోవచ్చు. మల్టీ వైటమిన్, ఇందా చెప్పింది ఫార్ములా 1 మదర్, ఫార్ములా 2 వచ్చి మల్టీ వైటమిన్. ఇందులో 23 రకాల విటమిన్స్ ఉన్నాయి. అలాగే 114 రకాల మినరల్స్ ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, వైటమిన్ సి ఉంది, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. 23 రకాలుగా ఎసెన్షియల్ గా ఇవ్వాలి బాడీకి. ఓకేనా, కంపల్సరీ ఇవ్వాల్సినవి. విటమిన్స్ తో పాటు మినరల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐరన్ అని, కోబాల్ట్ అని, జింక్ అని, అలాగే అయోడిన్ అని, అన్ని రకాల మినరల్స్ బాడీకి అందుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సెల్ యాక్టివేటర్. ఇక్కడ మొక్కలు ఇచ్చారు, మన డబ్బా ఇచ్చారు, సెల్ యాక్టివేటర్ కంటైనర్ ఇచ్చారు కదా. అంటే ఏంటి, వీటి తొక్కలే. మీరు ఏదో అనుకుంటారు, మీరు సెల్ యాక్టివేటర్ అంటే పేరు అలా ఉంది, కెమికల్ ఏమో, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కెమికల్ ఏమో, ఇది కూడా ఫార్మసీ ఏమో, మందులు కాదు ఇవి. ఇవి ఓన్లీ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. రోజు కీరకాయ, రోజు యాపిల్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, గ్రేప్స్, బెర్రీస్ రోజు తింటావా? నిజంగా గుండెమిచ్చ చేసుకొని చెప్పండి, రోజు తింటామా ఇవన్నీ? కొబ్బరికాయలు, అలాగే పీచ్ పండు, ఇవన్నీ రోజు తినగలమా? అలాగే కాకుండా తొక్కలు కూడా తినగలమా? పైన తొక్కలు తినగలమా? తినలేం కదా. ఇవన్నిటిని చేసి మనకి ఒక సప్లిమెంట్ ఫామ్ లో తయారు చేస్తారు, ఒక టాబ్లెట్ ఫామ్ లో తయారు చేస్తారు బాడీలోకి ఎంటర్ అవడానికి కోసం. ఇది కూడా బాడీని వెల్ బీయింగ్ గా ఉంచుతుంది, హెల్తీ ఏజింగ్ ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, స్కిన్ చాలా గ్లో అవుతుంది. సెల్ యాక్టివేటర్ రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ బాగా గ్లో అవుతుంది. అలాగే లివర్ ఇష్యూస్, లివర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా సెల్ యాక్టివేటర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే బాడీలో టాక్సిన్స్ వెళ్ళాలి కదా, ఫైబర్ నువ్వు సరిగా తీసుకోవట్లేదు. బాడీలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే స్టమక్ ట్రాక్ అనేది బాగా జరిగి మోషన్ బాగా ఫ్రీగా అవ్వాలన్నా కూడా బౌల్ మూమెంట్ సరిగా ఉండాలి. అంటే రెగ్యులర్ లేవగానే రోజుకి 3 సార్లు అన్నా మోషన్కి వెళ్ళాలి డేలో. ఓకేనా, ఇలా రెగ్యులర్ గా ఇంటెస్టైన్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, శుభ్రపరచుకుంటూ ఉండాలి. అంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. షేక్ లో తీసుకోవచ్చు, ఫ్రూట్ మీద చల్లుకోవచ్చు, ఫైబర్ ని సూప్ చేసుకోవచ్చు. అసలు ఫైబర్ అయితే చాలా మంచిది. మన ఇందులో యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్
కరిగేవి కరగనివి రెండు ఉంటాయి కాబట్టి బాడీలో ఉండే వేస్ట్ అన్నిటిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్. ఇది కూడా ఓట్ పీస్ అంటే బఠానీ తెలుసు కదా, బఠానీ పైన తొక్కు ఉంది కదా, దాని నుంచి చేస్తారు. ఓట్స్ ఉంటాయి కదా, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ రోల్డ్ ఓట్స్. ఓట్స్ పైన గ్లూకగాన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది పౌడర్ లాగా, ఆ పిండితో చేస్తారు. మంచిగా కీర దోసకాయలు వీటన్నిటి నుంచి చేసింది ఇది. ఇక్కడ ఆ పిక్చర్ ఇచ్చి ఇది ఇచ్చారు అంటే ఇది తినమని కాదు, దీంతో చేసామని చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, అర్థం కాని వాళ్ళు, అందుకని. అలాగే హెర్బల్ అలో కాన్సన్ట్రేట్, అలో ప్లస్ కానీ అలో కాన్సన్ట్రేట్ కానీ స్టమక్ ని సూట్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం ఉండే ఎవరైనా కూడా అలో కాన్సన్ట్రేట్ అలో ప్లస్ వాడి మల్టీవిటమిన్ వాడండి షేక్ తో పాటు. మదర్ ప్రొడక్ట్ స్కిప్ చేయొద్దు. షేక్ తీసుకోండి, అఫ్రెష్ తీసుకోండి. అఫ్రెష్ లో అలో ప్లస్ అలో కాన్సన్ట్రేట్ ఒక మల్టీవిటమిన్. మీరు అఫోర్డ్ చేసుకోలేకపోతే ఒక మల్టీవిటమిన్. లేదు నా వల్ల అది కూడా కాదు అంటే ఇంతవరకు బడ్జెట్ తీసుకోండి. ఓకేనా? కస్టమైజ్ చేస్తారు కదా ప్రతి కోచ్ అనే వాళ్ళు. మంచిగా లివర్ అనేది డిటాక్సిఫై అవుతుంది. ఓకేనా? లిక్కర్ అలవాటు ఉండే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ గా తీసుకుంటే దాని మీదకి వెళ్ళదు. చాలా మంది అడిక్ట్ అయిపోతారు పాపం కదా, వాళ్ళు మానాలనుకుంటారు, మానలేరు. అందుకని మా అమ్మ ఎంతగా నువ్వు ప్రేమిస్తావో, అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అమ్మ అంటే చాలా ఇష్టం కదా, లివర్ ని కూడా అంతగా ప్రేమించాలి. ఓకేనా? లివర్ ని ప్రేమించాలి, లివర్ సంబంధించిన ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? బ్యాక్ టు యన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఒకటి చెప్పారు కదా, అక్కడ ఫుడ్ పెట్టి సప్లిమెంట్ చూపిస్తే ఆ ఫుడ్ తినేసి సప్లిమెంట్స్ వేసుకోవాలనుకుంటారా? నిజమే అది కూడా. చాలా మంది అనుకుంటారేమో కదా, ఆ ఫుడ్ లో నుంచి తీసి ఇచ్చింది మనకు సప్లిమెంట్స్ అన్నమాట. ఓకేనా? ఫ్యాటీ లివర్ గురించి మేడం చెప్పారు కదా, చిన్న పిల్లలతో సహా సఫర్ అవుతున్నారండి. చిన్న పిల్లలకు కూడా ఓన్లీ స్టమక్కే వచ్చేస్తుంది ముందుకి. ఎందుకు? వాళ్ళ డిగ్నిటీని వాళ్ళని చూపించుకునేదానికి పెద్ద పెద్ద మాల్స్ తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైలు ఏమన్నా మనకి ఎయిర్ ఫ్రైర్ లో చేసిస్తారా? మంచి మంచి ఆయిల్లో చేసిస్తారు. దానికి మళ్ళీ సాసులు, దానికి మళ్ళీ సపరేట్ గా కూల్ డ్రింక్స్. కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. హెల్త్ పోయిందంటే తెచ్చుకోవడానికి ఆస్తులు అమ్ముకున్నా ఒక కొటేషన్ ఉంది, ఏంది, శరీరాన్ని నమ్ముకొని పోషిస్తే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుని ఆస్తులు సరిపోవంట. అదే మరి బాగుంటది, రాలేదు నాకు, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సార్ మైదా సార్ చెప్తాడంట, ఒక్కసారి చెప్పండి సార్. మార్నింగ్ ఆల్ 5 మెంబర్స్. రుచిని నమ్ముకొని శరీరం పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. వెరీ గుడ్, సూపర్ కదా. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. మన నెక్స్ట్ జనరేషన్, మన నెక్స్ట్ తరాలు చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్. ఫాస్ట్ ఫుడ్ కి, ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడద్దు. ఎప్పుడు కూడా అంటారు పెద్దవాళ్ళు, ఏంటి, వరల్డ్ ఈజ్ గోల్డ్. రాగి సంగట్లు అలవాటు చేయండి, జొన్న సంగట్లు అలవాటు చేయండి, రాగి జావులు అలవాటు చేయండి. అడిషనల్ గా మన న్యూట్రిషన్ ఫుడ్ సపోర్ట్ తీసుకోండి. మేడం చెప్పినట్టు సెల్ యాక్టివేటర్ వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కి కానీ ఎనీ సెల్ బాడీలో మన ప్రతి సెల్ కణానికి మన ఫుడ్ వెళ్తుంది. న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ అది ఎంజాయ్ చేయాలి. బట్ రేరు, వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో మేడం అన్నట్టు మెడికల్ షాప్ వాడు కదా మన బంధువు అయినట్టు, మాలోడు కదా మన బంధువు అయినట్టు ఎక వెళ్ళిపోతా ఉంటాము. మేడం సెల్ యాక్టివేటర్ ఒక 21 days ఛాలెంజ్ కింద తీసుకోండి ప్రతి క్లబ్ లో కూడా. అసలు సెల్ యాక్టివేటర్ వాడితే మీ సెల్స్ ఎంత యాక్టివ్, పేరులోనే ఉంది. మామూలు వాళ్ళు కూడా చెప్పగలరు. సెల్ యాక్టివేటర్ ఛాలెంజ్ తీసుకోండి, అఫ్రెష్ ఛాలెంజ్, 21 days ఛాలెంజ్ కాదు. యాంటీ ఆక్సిడెంట్స్ అంత ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే సెల్ యాక్టివేటర్ వాడాక నాకు ఇమ్యూనిటీ చాలా లో ఉండేది మేడం, మొదట్లో చాలా లో ఉండేది. అంటే క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చేది, స్నీజింగ్ ప్రాబ్లం, జలుబని, దగ్గని. అలా సెల్ యాక్టివేటర్ వాడాక నాకు ఇమ్యూనిటీ లెవెల్స్ 98% వచ్చింది ఇప్పుడు. అందుకని సెల్ యాక్టివేటర్ ని చాలా మంది చిన్న చూపు చూస్తారు, అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. మల్టీవిటమిన్ కి రికమెండ్ చేసినట్టు కోచెస్ కూడా సెల్ యాక్టివేటర్ చాలా బాగా పనిచేస్తుంది. లివర్ ప్రాబ్లం ఉన్నా, మీరు వెయిట్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాక స్కిన్ ఫర్మ్ గా ఉంచాలన్నా, స్కిన్ జారిపోకుండా మనము ఫర్మ్ గా ఉంచాలన్నా కూడా సెల్ యాక్టివేటర్ పనిచేస్తుంది మేడం. అందుకని అది ఒకటి చాలా మంది అందరూ యాడ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పాక నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నాకు ఇంతకు ముందు ఇక్కడ స్కిన్ ఊగులాడుతా ఉండేది కదా, ఇట్లా ఊగులాడుతుంది. నాకు ఫాస్ట్ గా తగ్గాలి. నేను అంటే ఒక 1 week లో ఒక 2
2-3 kgs తగ్గాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే సెల్ యాక్టివేటర్ 3 times వేసేస్తాను 2-2. సెల్ యాక్టివేటర్ 2-2 వేసేస్తాను. సెల్యులాస్ మామూలే 2-2 వేసుకుంటాము. మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ వేసాక స్కిన్ టైట్నెస్ చాలా అబ్జర్వ్ చేశాను నేను. ఇప్పుడు మేడం చెప్తే నాకు అది గుర్తుకొచ్చింది. మన స్కిన్ ఊగులాడుతుంటది కదా, సెల్ యాక్టివేటర్ కి స్కిన్ టైట్నెస్ చాలా బాగా వస్తుంది. ఇది పర్సనల్ రిజల్ట్, మేము ఎక్స్పీరియన్స్ అయింది. ఓకేనా, కేర్ఫుల్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ కొటేషన్ ఒకటి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి మంచిగా. ఆయిల్ ఇష్ట ప్రకారం పోసేస్తా ఉన్నారు. కేర్ఫుల్, ఆయిల్ అస్సలు పోయొద్దు. ఎందుకంటే బ్లడ్ లో కూడా కొలెస్ట్రాల్స్ చాలా పెరిగిపోతా ఉన్నాయి, బీపీలు పెరిగిపోతా ఉన్నాయి. కేర్ఫుల్. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాం, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ మంది చనిపోయారంట. ఎందుకు వస్తున్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్? మెడికల్ షాప్ వాడు మన బంధువు అయినట్టు నొప్పి వచ్చిందంటే నొప్పులు మాత్రలు తెచ్చుకుంటాం.